అర్హత ప్రమాణాలు 1/2/19 తేదీ నాటికి భూ యజమానులు ఒక కుటుంబానికి లబ్ధిదారుడు అధ్యక్ష. అదేవిధంగా ఈ ప్రశ్నకు సమాధానం 10,243 స్వీయ రిజిస్టర్ రైతుల అర్హత పరిశీలన మరి 27 ఫిర్యాదుల పరిష్కారం ప్రక్రియ కొనసాగుతుంది అధ్యక్ష. శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, శ్రీ తన్నీర్ హరీష్ రావు గారు మరియు శ్రీ అనిల్ జాదవ్ గారు లేరు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ 1253 మినిస్టర్ ఫర్ రెవెన్యూ అండ్ హౌసింగ్. అధ్యక్ష, ఏదైతే ఆనాటి 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వంలో 2BHK అనే అంశానికి సంబంధించి ఆ అంశంలో పెండింగ్ బిల్లుల గురించి గౌరవ సహచార శాసనసభ్యులు అడిగిన దానికి ఏకి పెండింగ్ బిల్లులు చెల్లించడంలో ఎటువంటి జాప్యాలు లేవు అధ్యక్ష. ఇప్పటి వరకు ఆనాటి ప్రభుత్వంలో పెండింగ్ బిల్లులు చెల్లించగా ఇంకా 122 కోట్లు ఆ ప్రభుత్వంలో చేశామని చెప్పిన బిల్స్ ఏవైతే సబ్మిషన్ ఉన్నాయో వాటిని వెరిఫై చేస్తున్నాం అధ్యక్ష. కొన్ని ఆ బిల్స్ లో అవకతవకలు ఉన్న కారణం చేత ఆ 122 కోట్ల బిల్స్ కూడా పెండింగ్ పెట్టడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా బికి గతంలో చేసిన పనుల్లో కొన్ని ఫిర్యాదు కారణంగా ఇందాకే చెప్పినట్లు ఆ బిల్లుల్ని వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత తప్పకుండా ఆ పెండింగ్ బిల్లులు కూడా భేషజాలకు పోకుండా న్యాయంగా వారికి పోవాల్సిన పేమెంట్ని ఈ ప్రభుత్వం ఇవ్వటం జరుగుద్ది అధ్యక్ష. శ్రీ బి లక్ష్మారెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అందులో ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. నిజంగా నా అదృష్టం ఏమో కానీ ఇందిరం ఇళ్ల మీద మాట్లాడటం, డబుల్ బెడ్ మీద మాట్లాడటం, ఒక ఇంటికి చేదోడుగా ఒక కుటుంబానికి అండగా నిలిచే ఇల్లుకి రావడం అనేది నా మిర్యాలగూడ ప్రజలకి, నాకు అందరికీ ఒక అదృష్టంగా భావిస్తూ, అధ్యక్ష, మా మిర్యాలగూడలో సుమారు 500 డబుల్ బెడ్రూమ్లు కట్టించారు అధ్యక్ష. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది. అవి పాడుపడిపోయి డోర్లు కిటికీలు లేకుండా అన్నీ ఆగిపోయి ఉన్నాయి అధ్యక్ష. ఇవి అతి త్వరలో గౌరవ మంత్రివర్యుల ద్వారా వాటిని పూర్తి చేసి వాటికి కావాల్సిన సదుపాయాలు కల్పించేసేసి అతి త్వరలో దాన్ని పేద ప్రజలకు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ, అలాగే అధ్యక్ష, దీనికి అనుబంధంగా ఏదైతే డబుల్ బెడ్రూమ్కి అనుబంధంగా మిర్యాలగూడ గత 30 సంవత్సరాల నుంచి, అంటే గ్రామ పంచాయతీ కానించి ప్రజెంట్ మున్సిపాలిటీ వరకు వచ్చిన దానికి సందర్భంగా అధ్యక్ష, దీంట్లో మిర్యాలగూడకి ఆయిపట్టు అయిన తాళగడ్డ, బాపూజీ నగరు, ప్రకాష్ నగరు, నందిపాడు, ఏడుకోట్లతండ, రామ్ నగరు, సుందర్ నగరు, ముత్తిరెడ్డికుంట, బంగారుగడ్డ, షాబ్ నగరు, గాంధీ నగరు, వినోబా నగరు, సీతారామపురం, కల్లలవాడ అధ్యక్ష. ఈ 14 మిర్యాలగూడకి ఆయిపట్టు అధ్యక్ష. గత 30 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ జీవిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళ దగ్గర అది కడుపు కూడా ఒక బాధ అనిపిస్తుంది అధ్యక్ష. వాళ్ళు 3-4 ఫ్యామిలీస్ ఉండి 30 సంవత్సరాల నుంచి జీవిస్తుండి కూడా ఒకే గదిలో 3-4 కుటుంబాలు ఉండి రాత్రిపూట బయట తిరిగి పగలపూట ఇళ్లలో కొంతమంది పడుకోవటం, రాత్రిపూట కొంతమంది బయట తిరగటం అధ్యక్ష. నిజంగా ఏ పార్టీ రాజకీయాల్లోకి వచ్చినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ ప్రజలు వచ్చి బయట తిరగాల్సిందే అధ్యక్ష. ఇది అంతా మాస్ ఏరియా అధ్యక్ష. సుమారు ఈ 14 ఏదైతే ఏరియాలు ఉన్నాయో వాటిలలో అక్కడున్న స్థలంతో ఇందిరం ఇళ్ళు ఇవ్వటమా, లేకపోతే ప్రభుత్వ స్థలాలలో ఇందిరం మళ్ళీ కట్టించి ఇవ్వటమా అనేది ప్రభుత్వ దృష్టికి తగిన మంత్రివర్యులు దానికి సమాధానం చెప్పవలసిందిగా. అలాగే అధ్యక్ష, ఈ ఏరియాలలో నివసిస్తున్న వాళ్ళు అక్కడ ప్రజలతోని ఒక కార్యక్రమం పెట్టి వాళ్ళని ఒప్పించి అక్కడ ఇల్లు కట్టడమా, ఏదైతే
ఇక్కడ గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ భూమి పక్కన వెంచర్లు వేసేసి ఆ గవర్నమెంట్ భూములు ఆక్రమించేసి ఆ వెంచర్లు అమ్ముకున్నారు అధ్యక్ష. అలాంటివి కూడా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఆ వాళ్ళకి ఇచ్చే బదులు ఏదైతే పేద ప్రజలు ఉన్నారో ఈ కాలనీస్లో వాళ్ళందరికీ, ఈ పేద కుటుంబాలందరికీ ఈ మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్స్ అధ్యక్ష ఈ ఏరియాలో ఎక్కువ ఉండేది. ప్రతి వాళ్ళకి అరెకరం లోపు పొలం కూడు, వాళ్ళు పాపం అన్ని కష్టాలు పని చేసుకొని బతికే వాళ్ళు ఈ ఏరియాలో ఉండేవాళ్ళు. ఈ ఏరియా వాళ్ళందరికీ ఇందిరం ఇళ్ళ తరపున ఇందిరం ఇళ్ళు మన మంత్రి గారు కొద్దిగా ఆలోచించి వీటన్నిటికీ కొద్దిగా పరిష్కార మార్గం చేసి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఇళ్ళు కట్టిస్తే మనం ఒక ఆదర్శంగా ఉంటామని, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద కుటుంబాలకు అండగా, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరం ఇళ్ళు, రేషన్ కార్డు, సన్నబియ్యం అనే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి నా యొక్క ముఖ్య విన్నపం అధ్యక్ష, 14 ఏరియాలలో కనుక ఇందిరం ఇళ్ళు ఇస్తే మనకు, మన ప్రభుత్వానికి కానీ పేద ప్రజలకు మన అందరికీ అందించినట్టుగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మంత్రి గారికి విన్నవించుకోవడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష, ధన్యవాదాలు. శ్రీ జైవీర్ రెడ్డి గారు.